నమస్కారం, శివాబి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ కన్నా అమరావతిని సీఎం చంద్రబాబు అభివృద్ధి చేస్తారు. మనుబోలులో జరిగిన మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అమరావతిని రాజధాని చేయడంతో మనుబోలులో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో పేద గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. గూడూరులోని సెయింట్ పౌలు పేతురు లోతరన్ సంఘంలో సంఘ కాపరి ప్రవీణ్ రాజ్ ఆధ్వర్యంలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేటలో కొలువైన రామ మందిరంలో నిర్వహించిన కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఏపీ రాజధాని అమరావతి అంటూ చట్టసభలో చట్టం చేయడం చాలా సంతోషించదగ్గ విషయమని మాజీ మంత్రి మరియు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మనుబోలులో నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడారు. అమరావతిని రాజధానిగా చట్టసభలో చట్టం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఈ క్రమంలో భాగంగా మనుబోలు ఏర్పాటు చేసిన వేడుకల్లో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక అంబేద్కర్ బొమ్మ నుంచి జాతీయ రహదారి వరకు నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ అమరావతి రైతులు పడ్డ కష్టానికి తగ్గ ఫలితం లభించిందన్నారు. ఆనాడు అమరావతి మహిళా రైతులు పాదయాత్రగా తిరుమలకు వెళ్తుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి దుర్మార్గమైన చర్యకు పూనుకున్నారన్నారు. వారి టెంట్లను తొలగించి వేయడంతో ఎండలోనే నడి రోడ్డుపై రైతులు భోజనాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. రానున్న రోజుల్లో చంద్రబాబు అమరావతిని హైదరాబాద్ కన్నా ఎక్కువగా అభివృద్ధి చేస్తారని, దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతి సిటీ ఏర్పడుతుందని ఆయన వివరించారు. ఈరోజు అమరావతికి దేశంలో ఉండే అత్యున్నతమైన చట్టసభ లోక్సభ రాజ్యసభలో చట్టం చేసింది. చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వకారణం. అది కేంద్ర ప్రభుత్వానికి నిజంగా మనం రుణపడి ఉన్నాం. నేనేమంటానంటే ఫస్ట్ టైం ఒక రాష్ట్రానికి అమరావతి చట్టం తెచ్చేదానికి 11 పార్టీలు, దేశంలో ఉండే 11 పార్టీలు మద్దతు పలికాయి. 11 పార్టీలు. ఇక్కడ శాసనసభలో 11 సీట్లు ఉండే ఆయన వ్యతిరేకిస్తూ బాయ్కాట్ చేసిపోయినారు. అంటే దేశమంతా ఒక పక్కన, ఈ 11 సీట్ల జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన. ఎంత అన్ఫార్చునేట్. ఆయన మావికి అన్నంట, ఇంకా పులివెందులకి అన్నలా. పులివెందులకి అన్న అంటే బాగుంటుంది కదా. ఇప్పుడు పులివెందుల్లో పెట్టుకుని ఉంటే రాజధాని ఎంత బాగుంటుంది. పులివెందుల కడప పులివెందుల మార్చుకోవచ్చు కదా. మంగళగిరి నుంచి విజయవాడ నుంచి గుంటూరు దాకా మావి గన్నంట. ఏమైపోయింది నీకు? మేము వ్యతిరేకం కాదండి. మీరే, మీ నాయకులే జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకం కాదు, అందుకే ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాడు అని అంటారు. మళ్ళీ ఇప్పుడు అమరావతి కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడుతుంటారు. బాయ్కాట్ చేస్తుంది. సిక్కు విడిచి వదిలి మాట్లాడుతున్నారు. దేశం మొత్తం ఒకటైతే కాంగ్రెస్. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, నాయకులు మస్తాన్ నాయుడు, మధునాయుడు, పచ్చిపాల రామిరెడ్డి, సాని వెంకటరమణయ్య, శివుడు రాజాగౌడ్, చేరెడ్డి పద్మనాభరెడ్డి, కలికి రమేష్ రెడ్డి, మోపూర్ ధనంజయ రెడ్డి, వినీల్ రెడ్డి, జితేంద్ర గౌడ్, రాయపాటి కిరణ్, వెంకటేశ్వర్లు, రవీంద్ర, మస్తాన్, జనసేన నాయకులు మహేష్, జాకిర్, పవన్, ఖాదర్ వలి, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అమరావతిని చట్టబద్ధంగా రాజధాని చేయడంతో మనుబోలులో టీడీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి సిఆర్ఆర్ కళ్యాణ మండపం వద్ద
పార్టీ సీనియర్ నాయకులు చేరెడ్డి పద్మనాభరెడ్డి, ముంగర విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పేద గిరిజన మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి యువజన నాయకులు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సోమిరెడ్డి చేతుల మీదుగా మహిళలకు చీరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు మోపూరు ధనంజయ రెడ్డి, తాళ్లు నరసింహనాయుడు, రాయల్ మణి, పులిమి యశ్వంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనుబోలు కోదండరాంపురంలో కొలువైన శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో నవమి వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారి కళ్యాణం వైభవంగా జరుగుతుందని అర్చకులు సాయి కుమార్ శర్మ తదితరులు తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు. మన నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మనుబోలు కోదండరాంపురం గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ కోదండరామాంజనేయ స్వామి వారి దేవస్థానం వద్ద శ్రీరామనవమి శరన్నవరాత్రి ఉభయాల్లో భాగంగా 9 రోజుల పాటు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉభయ కార్యక్రమాలు ప్రతిరోజు కూడా జరగడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఈ పరాభావనవ సంవత్సరం కూడా ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా ఈ దేవస్థానం వద్ద విశేషమైనటువంటి కార్యక్రమాన్ని కూడా 9 రోజుల పాటు జరగడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు అనగా ఏప్రిల్ 4, 2026 సాయంత్రం 6:30 నుంచి సీతారాముల వారి కళ్యాణం మరియు భరతనాట్యం సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 7:30 నుంచి సీతారాముల వారి కళ్యాణం ఎంతో శోభాయమానంగా ఇక్కడ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. రేపు కూడా 7:30 నుంచి సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఉభయదాతలుగా రేపు కళ్యాణ ఉభయదాతలుగా దువ్వూరు సుధాకర్ రెడ్డి, వారి ధర్మపత్రి శ్రీమతి రాజేశ్వరమ్మ గారు రేపు ఉభయదాతలుగా వివరిస్తున్నారు. 50 మంది భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించి ఇక్కడ జరిగేటువంటి ఎంతో మహోత్తరమైనటువంటి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించగలరు. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌలు పేతురు లోతరన్ సంఘంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇది ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం యేసు త్యాగం, ప్రేమ, మానవాళి పాప పరిహార్థం ప్రాణాలు అర్పించినందుకు నివాళులు అర్పిస్తారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా సంఘ కాపరి ప్రవీణ్ రాజ్ క్రైస్తవులతో ప్రత్యేక ప్రార్థన చేయించారు. ఈ ప్రార్థనలో ఎల్సిసి మరియు పిసిసి సభ్యులు పాల్గొన్నారు. పాప విమోచనావా సిలువనితో మోయతమా నా పాపముల కొర నీ పాటలను మెరుగని ఓ పావన మూర్తి పాప విమో పలు విధంబుల శ్రమలు చెలరేగా తండ్రికి స్వామి ఏ పాప మెరుగని యో పావనామూర్తి దూరముగా దూండాకు
యేసయ్య మనల్ని రక్షించాడు. మొదటిగా మనం నీతి విషయమై జీవించినట్లు ఆయన మరణించాడు. రెండోది, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద, తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకున్నాడు. అంటే ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. నీకు శాంతి కావాలంటే యేసు ప్రభు అంటున్నాడు, నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను. కొన్నిసార్లు అన్నీ ఉంటాయి కానీ శాంతి ఉండదు. నిజమా కాదా? నిజం. ఎందుకు తెలుసా? శాంతిని నువ్వు ఎక్కడి నుంచి తెచ్చుకోలేవు. ఈ లోకంలో ఎక్కడి నుంచి కూడా శాంతి రాదు. శాంతి రావాల్సింది, నీకు మనశ్శాంతి ఇచ్చేది, సమాధానం ఇచ్చేది యేసు ప్రభువే. అందుకొరకు ఆయన మరణించాడు. శాంతి లేని జీవితాలకు శాంతిని ఇచ్చేటువంటి దేవుడు. కీర్తన 23లో ఒక మంచి వాక్యం ఉంది, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను. ఈ జీవితంలో అన్నీ ఉంది, సమస్తం ఉంది, కానీ శాంతికరమైన జలములు లేదు. యేసు ప్రభు అదే సమరయ స్త్రీతో యోహాను సువార్త 4లో అంటున్నాడు. ఈ శాంతికరమైన జలముల గురించి ఆయన అంటున్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పికొనడు. ఆయన ఇచ్చే నీటి పేరేం పేరు? శాంతికరమైన జలములు. ఈరోజు బాధల్లో, కష్టంలో, దుఃఖంలో నువ్వు ఉన్నావేమో, యేసు ప్రభు నీకు శాంతికరమైన జలాలను ఇస్తాడు. దానివల్ల నెమ్మది, సంతోషము, సమాధానం వస్తుంది. అది ఎవరు ఇవ్వలేరు, యేసు క్రీస్తు ప్రభు మాత్రమే ఇచ్చేటువంటి శాంతి. ఆ శాంతి కోసము ఆయన బలైనాడు. కాబట్టి ఆయన తన శరీరమందు మన పాపలను మోసు. మూడోదిగా ఈ యొక్క 1 పేతురు 2:24లో ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. యేసు ప్రభు స్వస్థపరిచేటువంటి గుణము కలిగినటువంటి వాడు. గుడ్డివారిని స్వస్థపరిచాడు. 38 సంవత్సరాల నుండి బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని స్వస్థపరిచాడు. ఊచ చేయగలిగిన వారిని స్వస్థపరిచాడు. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నటువంటి రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థపరిచాడు. అంత మాత్రమే కాదు, చనిపోయినటువంటి లాజర్ని మృతుల్లో నుండి లేపినటువంటి దేవుడు మన దేవుడు. మన యేసయ్యలో ఏముందంటే స్వస్థత ఉంది. కాబట్టి కుష్ఠరోగిని స్వస్థపరిచాడు. ఎంతమందిని వచ్చినా సరే ఆయన స్వస్థతనిచ్చేటువంటి దేవుడు. కాబట్టి ఒక మాట అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తాను, మిమ్మల్ని బాగు చేస్తాను, మీకు స్వస్థతనిస్తాను, మీకు విడుదలనిస్తాను. ఎందుకంటే నేను నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టాను. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసయ్య నీ స్వస్థత కొరకు ఆయన కలువరి శిలువలో మరణించాడు. ఇదే మాటని యెషయా 53:4లో యెషయా ఏమంటాడంటే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మన జీవితంలో మనం చాలా గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేటలో వెలసి ఉన్న శ్రీ రామ మందిరంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి డాక్టర్ యశోధర శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వతో భృత్వా గోవిందా పయంజుజోజతి యత్సౌమ్యస్యాందసు శ్రియోమస్తు దేవా పవిత్రం విదతం పురాణం మేన బోధస్తంగులే బ్రహ్మవర్చ
ప్రభుం మధువర్గేణ పూజయిష్యే స్థలే సన్నిధిం దత్తలిప్తే వృణీధ్వం వరాయ అచింద్యాత్ యోనిజాం ఇమాం కన్యాం అచింద్యాద్భుత స్వభావల అచింద్యాద్భుత సంభగోనోరణీయ సీతాదేవీ నామ్నీ శ్రీరామచంద్ర పరబ్రహ్మ దదా అస్మాకమింద్ర సైదాపురం మండలంలోని ఆర్వైజీపాలెం, రాపూర్ మండలం అక్కమాంపురం గ్రామాల ఆరాధ్య దైవం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. మనుబోలు కోదండరాంపురంలో కొలువైన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల భాగంగా శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు చేశారు. భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా శ్రీ వెంకటరమణ హోటల్ అధినేత చల్లా రవీంద్ర, విజయలక్ష్మి దంపతులు వ్యవహరించారు. అందరూ కూడా మనసులో శ్రీరామాయ నమః ఒక్కో మంత్రానికి శ్రీరామాయ నమః అనుకుంటూ రాజేంద్రాయ నమః రఘుపుంగవాయ నమః షణ్వాస్తద్విపదే శంతుష్పదే లాభం సదసంవత్సరం పరమానిత్యం విశ్వం ధారాయ శతమానం భవతి అంతేనా ఖాళీ మాను కనిపిస్తాడు SMS రిక్వెస్ట్ అను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
హైదరాబాద్ కన్నా అమరావతిని సీఎం చంద్రబాబు అభివృద్ధి చేస్తారు. మనుబోలులో జరిగిన మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అమరావతిని రాజధాని చేయడంతో మనుబోలులో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో పేద గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు గూడూరులోని సెయింట్ పౌలు పేతురు లోతరన్ సంఘంలో సంఘ కాపరి ప్రవీణ్ రాజ్ ఆధ్వర్యంలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేటలో కొలువైన రామ మందిరంలో నిర్వహించిన కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే అభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.